2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కురుస్తున్న అధిక వర్షాల మూలంగా పెదవాగు ప్రాజెక్టు బ్రీచ్ మూలంగా వేరేరుపాడు మండలంలోని 12 గ్రామాలు 7 పంచాయతీలు తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి. ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ పెదవాగు ప్రాజెక్టు 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్టు తెలంగాణలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తాం. మరి కొన్ని మరి అక్కడ ఏమి సమస్య జరిగిందో ఆ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఆ పక్కన బ్యారేజ్ పక్కన ఉన్న ఎత్తు బండి బ్రీచ్ అవ్వడం మూలంగా దాదాపు నాకు తెలిసి 200 నుంచి 250 మీటర్లు అని చెప్పేసి నాకున్న సమాచారం. ఆ మేర బ్రీచ్ అవ్వడం మూలంగా వెనకాల స్టోరేజ్ ఉన్న వాటర్ మొత్తం కూడా ఒకేసారి ఈ 12 గ్రామాల మీద పడటం మూలంగా ఈ తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పెదవాగు కూడా సడన్ వర్షపాతం మూలంగా ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా రావటం మూలంగా సాధారణ వర్షపాతం 100-100.5 ఉంటే ఇప్పటి వరకు వచ్చిన వర్షపాతం దాదాపు 400-450 mm ఉందని చెప్పేసి మనం చేస్తాం. 100.2 సాధారణ వర్షపాతం అయితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు కురిసిన వర్షపాతం 342.5 mm అంటే 3.5 రెట్లు ఎక్కువగా వర్షపాతం కురవడం మూలంగా ఈ నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాయి. మరి పంటలు నష్టపోయినాయి. దాదాపు 290 ఎకరాలు 298 ఎకరాలు వరి నారు పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా 7,450 ఎకరాల్లో పంట మునిగిపోయింది. ఇది వరి పంట. అదేవిధంగా మరి హార్టికల్చర్లో 106 ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ ఇల్లు ఎన్ని డ్యామేజ్ అయినాయి కూడా వాటన్నిటికీ కొంచెం ఈ వర్షం తగ్గిన తర్వాత రెవెన్యూ అథారిటీస్ అందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరగకుండా డ్యామేజ్ అయిన ప్రతి పంటను కానివ్వండి, ప్రాపర్టీ కానివ్వండి, బస్సులు, యానిమల్స్ కానివ్వండి అన్నీ ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వం తరఫు నుంచి తప్పకుండా సహాయం అందిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి కూడా ప్రతి నిమిషం ఈ నష్టాన్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని మానిటర్ చేస్తూ అధికారులకి సూచనలు ఇస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి తప్పకుండా ప్రజలకి అసౌకర్యం కలగకోకుండా అధికార యంత్రాంగం అంతా కూడా మరి వారికి సేవ చేయడానికి ఇక్కడ నిమగ్నమై ఉంది. వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇబ్బందులు తొలగే వరకు కూడా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఎమ్మెల్యే గారు కూడా వారి సిబ్బంది కానివ్వండి, లేకపోతే వారి అనుచరులు కానివ్వండి, మరి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి మరి వారు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, లేదా ప్రజలకు ఏమేం కావాలో మంచినీళ్ళు అవన్నీ అరేంజ్ చేస్తున్నా కూడా చాలా తగు పాత్ర వహించారు. వారిని కూడా మరి దీనికి ప్రత్యేక అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా వారి సహకారం తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి వారిని ఇబ్బందులు పడుకోకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.